ఇప్పుడు వాస్తవం ఏంటంటే చాలా మంది కాంగ్రెస్ లో ఎంత బలిష్టంగా ఉన్న లీడర్స్ ఎవరున్నారు వాళ్ళందరూ పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారుతుంటే మరి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మన కాంగ్రెస్ లో స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళే పార్టీలు మారి వేరే పార్టీలకు వెళ్ళిపోతుంటే కాంగ్రెస్ ఎందుకు వాళ్ళని పార్టీలో ఉంచుకోలేకపోతుంది? మరి వీళ్ళని నమ్మి ప్రజలు ఎలా ఓటేస్తారు? దాన్ని మీరు ఎలా సమర్పించుకుంటారు? ఎవరు పోవాలే వెళ్ళిపోయినారమ్మా. ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈయన కూడా వెళ్ళిపోయినాడు. ఈయన పోయినాడు. ఈయన ఒక సిద్ధాంతం, దానికి నేను వేరే ఛానల్లో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజ్ గోపాల్ కాంగ్రెస్ తో డెవలప్మెంట్ కాదు, బీజేపీ అయితే డెవలప్మెంట్ అవుతుంది అని మంచిగా విడాకులు కాంగ్రెస్ కి ఇచ్చేసి రిజైన్ చేసి పోయినాడు. వేరే దొంగన ఎమ్మెల్యేస్ ఉట్టి రిజైన్ చేయకుండా టిఆర్ఎస్ లో పోయినారు. కానీ ఇతను రాజ్ గోపాల్ రిజైన్ చేసి మొగడు లాగా నేను పోతా అని పోయాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం. ఎందుకంటే నేను కూడా సేమ్ క్యారెక్టర్. యుద్ధం అంటే యుద్ధం అంట. వీడు కూడా రాజగోపాల్ కూడా యుద్ధం అంటే యుద్ధం అన్నాడు. అక్కడ దాకా రైట్. సో కాంగ్రెస్ కి ఇడిసేసి వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కోసం పోతే మేము ఏం చేయాలి అమ్మా? ఢిల్లీలో మాకు పవర్ లేదు, స్టేట్ లో మాకు పవర్ లేదు. సో వీళ్ళు వాళ్ళ పర్సనల్ బిజినెస్ కోసం వేరే ఆలోచిస్తుంటే మేమేం చేయాలి? ఏం చేయలేం. ప్రజల దగ్గర పోతాం. అల్టిమేట్ ఎవర్? పబ్లిక్ జనార్దన్, పబ్లిక్ దేవుళ్ళు, పబ్లిక్ నే గెలిపియాలి. సో పబ్లిక్ కే చెప్తాం. అవి ఇప్పుడు ఇట్లా బట్టెబాజీ చేస్తున్నారా బాయ్? ఇట్లా మాటిలో గెలిచి ఇట్లా రిజైన్ చేసుకుని వాళ్ళ సొంత లాభం కోసం పోతున్నారా బాయ్? పబ్లిక్ కి చెప్తాం. పబ్లిక్ కి అర్థమైతే మాకు ఓటేస్తారు. మళ్ళీ అర్థం కాకపోతే అదే డబ్బులకి లొంగిపోతారు, వేరే వాళ్ళు గెలుస్తారు.